in this video, we will discuss about series. So, reasoning lo one of the most important topic is series. So, ప్రతి ఎగ్జామ్లో కామన్గా ఈ సిరీస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి. అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే. సో మెయిన్గా మనకు సిరీస్లో చూసుకున్నట్లయితే 3 టైప్ ఆఫ్ సిరీసెస్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ సిరీస్ వచ్చేసి నెంబర్ సిరీస్, సెకండ్ సిరీస్ వచ్చేసి లెటర్ సిరీస్, అలాగే థర్డ్ వచ్చేసి నెంబర్ అండ్ లెటర్ సిరీస్. సో ఈ వీటి గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు సో ఫస్ట్ నెంబర్ సిరీస్ అంటే ఏంటి, లెటర్ సిరీస్ అంటే ఏంటి, నెంబర్ అండ్ లెటర్ సిరీస్ అంటే ఏంటో డీటెయిల్గా అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నెంబర్ సిరీస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. నెంబర్ సిరీస్. సో ది నెంబర్ సిరీస్ అంటే ఏంటంటే ది సిరీస్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై యూజింగ్ ఓన్లీ నెంబర్స్. సో ఏదైతే సిరీస్లో నెంబర్స్ యూజ్ చేస్తామో ఆ సిరీస్ని మనం నెంబర్ సిరీస్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు నెంబర్స్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. సో టైప్స్ ఆఫ్ నెంబర్స్, సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. సో న్యాచురల్ నెంబర్స్ అంటే ఏ నెంబర్స్ అయితే మనకు కౌంటింగ్ పర్పస్ యూజ్ చేస్తామో ఆ నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు. ది నెంబర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ద కౌంటింగ్, దోస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. సో మనం ఎలా కౌంట్ చేస్తాం, 1 2 3 4 5 ఇలా కౌంట్ చేస్తాం. సో అంటే న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 నుంచి స్టార్ట్ అవుతాయి. న్యాచురల్ నెంబర్స్ అనేది మనకు 1 2 3 4 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. సో ఈ న్యాచురల్ నెంబర్స్ మనం ఎలా డినోట్ చేస్తాం, విత్ ద లెటర్ ఆఫ్ ఎన్. ఎన్ అనే లెటర్ తో న్యాచురల్ నెంబర్స్ ని మనం డినోట్ చేస్తాం. సో న్యాచురల్ నెంబర్స్ అయిపోయాయి కదా. నెక్స్ట్ వచ్చేసి హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ ని మనం డబ్ల్యూ తో డినోట్ చేస్తాం. సో హోల్ నెంబర్స్, హోల్ మొత్తం నెంబర్స్. సో మొత్తం నెంబర్స్ లో మనకు 1 2 3 అని అవి కూడా ఉంటాయి, ఇంక్లూడింగ్ 0. సో న్యాచురల్ నెంబర్స్ కి ఒక 0 యాడ్ చేస్తే వచ్చే నెంబర్స్ మనకి ఏమవుతాయి అంటే హోల్ నెంబర్స్ అవుతాయి. సో హోల్ నెంబర్స్ వచ్చేసి మనకు 0 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. సో న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి, హోల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంటీజర్స్. సో ఈ ఇంటీజర్స్ లో మనకి ఎలా ఉంటాయంటే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ 0. నెగిటివ్, పాజిటివ్, ఇంక్లూడింగ్ 0. సో ఈ ఇంటీజర్స్ ని మనం జెడ్ ఆర్ ఐ తో డినోట్ చేస్తాం అనమాట. సో ఎలా అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి 0 టు ప్లస్ ఇన్ఫినిటీ. ఇక్కడ మనకు -3 -2 -1 0 1 2 3 ఇలా అయినా రాసుకోవచ్చు. సో దీని ఇంకొక విలువ ఎలా రాసుకోవచ్చు అంటే +or -1 +or -2 +or-3 ఇంక్లూడింగ్ 0. ఇవన్నీ కూడా ఇంటీజర్స్ అవుతాయి. సో న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్. తర్వాత మనకు రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. సో వాటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో అంతకంటే ముందు మనకు ఇంకొక నెంబర్స్ ఏంటంటే ఈవెన్ నెంబర్స్ అని ఉంటాయి. సో ఈవెన్ నెంబర్స్ సో ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటంటే ఏదైనా సరే ఒక నెంబర్ అనేది 2 తో డివైడ్ అయితే ఆ నెంబర్స్ ని మనం ఈవెన్ నెంబర్స్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 4 6 8 అండ్ సో ఆన్. సో 2 4 6 8 అంటే మనకు ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ ఎలా చెప్తున్నాము, 2 తో డివైడ్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 ని 2 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది, మనకు 0 వచ్చింది. సో 2 ఈజ్ ఎ ఈవెన్ నెంబర్. అలాగే 8 ని చూడండి, 8 ని 2 తో డివైడ్ చేస్తే 2 4 ఇస్ 8, రిమైండర్ 0. సో కాబట్టి ఏ నెంబర్ అయితే మనకు 2 తో డివైడ్ అవుతుందో ఆ నెంబర్స్ ని మనం ఈవెన్ నెంబర్స్ అని అంటాము. సో తర్వాత వచ్చేసి ఆడ్ నెంబర్స్. సో ఆడ్ నెంబర్స్ ఏంటంటే ఏ నెంబర్ అయితే 2 తో డివిజిబుల్ అవ్వదో అలాంటి నెంబర్స్ ని మనం ఆడ్ నెంబర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 1 3 5 7 9 11 ఇవన్నీ. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకోండి, 2 తో డివైడ్ చేస్తున్నాను, 2 2s are 4, రిమైండర్ మనకు 1 వచ్చింది. సో ఈ నెంబర్ మనకు 2 తో డివైడ్ అవ్వట్లేదు కాబట్టి సో ఈ నెంబర్స్ మనం ఏమంటున్నాం, ఆడ్ నెంబర్స్ అంటాము. సో ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ ఎలా చెప్తాం మనం, ఏ నెంబర్ అయితే 2 తో డివైడ్ అవుతుందో ఆ నెంబర్ ని మనం ఈవెన్ నెంబర్ అంటాము. 2 తో డివైడ్ అవ్వదో ఆ నెంబర్ ని మనం ఆడ్ నెంబర్ అని అంటాము. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్ ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం అనుకోండి, ఆ నెంబర్ అనేది ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉండాలి. సో ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ మనం తీసుకున్నటువంటి నెంబర్ అయి ఉండాలి. అలాంటి నెంబర్స్ మనం ప్రైమ్ నెంబర్స్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్స్ కి చూసుకున్నట్లయితే 1 2 3 5 7 11 13 ఇలా మనకు ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. సో ఈ ప్రైమ్ నెంబర్స్ లో నేను ఒక నెంబర్ని తీసుకుంటున్నాను, 7 అనే నెంబర్ని తీసుకుంటున్నాను.
సో 7కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో 7 ఎలా రాసుకోవచ్చు మనం? 1 into 7 ఆర్ 7 into 1 గా రాసుకుంటున్నాం. సో ఇంతే, వేరే నెంబర్స్ 7 అనేది ఫామ్ అవ్వదు, వేరే ఫ్యాక్టర్స్ అనేవి రావు. సో కాబట్టి 7 అనేది మనకి ఏమవుతుందంటే ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటంటే అంటే ప్రైమ్ నెంబర్ కానిది కాంపోజిట్ నెంబర్. ఇప్పుడు 1 2 3 5 7 11 సో ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అయ్యాయంటే, సో 5కి 7 మధ్యలో ఒక నెంబర్ ఉంటుంది, ఏ నెంబర్ అది? 6. సో 6 అనేది మనకు ఏ నెంబర్ అవుతుంది? ప్రైమ్ నెంబర్ కాదు కదా. సో ప్రైమ్ నెంబర్ కాకుంటే కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో కాంపోజిట్ నెంబర్ అనేది చెప్తున్నారు. సో దీనికి ఫ్యాక్టర్స్ రాసుకుందాం. సో 6కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 2 into 3 ఫస్ట్ 1 into 6 2 into 3 3 into 2 6 into 1. సో టోటల్ గా మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి చూడండి, ఇక్కడ టోటల్ గా 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి. 1 2 3 4 వచ్చాయి. సో మనకు ప్రైమ్ నెంబర్ అయితే కండిషన్ ఏంటి? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ రావాలి. కానీ ఇక్కడ మనకు 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి కాబట్టి ఈ నెంబర్ అనేది ఏమవుతుందంటే మనకు కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో ప్రైమ్ నెంబర్ అంటే 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, కాంపోజిట్ నెంబర్ అయితే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ప్రైమ్ నెంబర్ కి కాంపోజిట్ నెంబర్ కి డిఫరెన్స్ అయితే ఇది. ఇక్కడ 1 అనేది మనకు నేదర్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్ నెంబర్, మనం ఎక్కడ చెప్పలేము. 1 అనేది ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో 1 అనేది నేదర్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్ నెంబర్, ప్రైమ్ ఆర్ కాంపోజిట్. సో 1 అనేది ఏంటి? ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. సో నెదర్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా 2 నెంబర్స్ ఉన్నాయి మనకు, రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అనేసి. సో ఫస్ట్ వచ్చేసి మనం రేషనల్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి మనకు p/q అనే ఒక ఫామ్ లో ఉంటాయి. q అనేది నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయి ఉండాలి. సో pq అని వచ్చేసి మనకు ఇంటీజర్స్ అయి ఉండాలి. p అలాగే q వచ్చేసి మనకి ఇంటీజర్ అయి ఉండాలి. q అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో దీన్ని సింపుల్ గా మనం చెప్పాలనుకున్నట్లయితే రేషనల్ నెంబర్స్ కి మనకు ఎగ్జాక్ట్ వాల్యూ ఉంటుంది, ఇర్రేషనల్ నెంబర్స్ కి ఎగ్జాక్ట్ వాల్యూ అనేది ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి రేషనల్ నెంబర్ అనేది p/q రాసుకుంటున్నాను, 2/4 రాసుకుంటున్నాను. అంటే 2 డివైడెడ్ బై 4. సో నేను 2ని 4తో డివైడ్ చేస్తే 0. సో ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చేసిందా నాకు? ఓకే, ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చేసింది. సో అది ఇర్రేషనల్ నెంబర్ అయితే ఎలా ఉంటుందంటే, సో ఇర్రేషనల్ నెంబర్, సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ వాల్యూ అయితే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ √3 అనేది మనకు ఒక రియల్ వాల్యూ రాదు. సో 1.732 సంథింగ్ వాల్యూ వస్తూనే ఉంటుంది √3. అలాగే √2 వాల్యూ 1.7414 సంథింగ్ వస్తుంటుంది. సో రేషనల్ నెంబర్స్ ఎగ్జాంపుల్ ఇంకా రూట్ లో రాసుకున్నట్టయితే √16 √9 ఇవన్నీ కూడా మనకు రేషనల్ నెంబర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ √16 అనేది రాసుకోవచ్చు మనం. √16ని √4² గా రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మనకు ఫైనల్ ఏమొచ్చింది? 4 వచ్చింది. అంటే ఒక ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చేసింది. సో ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చింది కాబట్టి మనం రేషనల్ నెంబర్ అంటున్నాం. ఎగ్జాక్ట్ వాల్యూ రాలేదు కాబట్టి దీన్ని మనం ఇర్రేషనల్ నెంబర్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 10 డివైడెడ్ బై 3 అంటే ఏంటి? 3తో మనం 10ని డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తున్నాం చూడండి, 3 3s are 9 1.0 ఓకే, 3 9 1 అగైన్ 3 ఇక్కడ వస్తుంది 0. సో సంథింగ్ ఎలా వస్తుంది మనకి ఇక్కడ? 3.0333 సంథింగ్ వస్తూనే ఉంది. సో కాబట్టి డిఫైన్ అయితే చేయలేము దీన్ని, దాన్ని మనకు ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో రేషనల్ నెంబర్కి ఇర్రేషనల్ నెంబర్కి డిఫరెన్స్ ఏంటంటే, రేషనల్ నెంబర్కి ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది, ఇర్రేషనల్ నెంబర్కి ఎగ్జాక్ట్ వాల్యూ అనేది రాదు. సో టైప్స్ ఆఫ్ సిరీస్. సో ఈ టైప్స్ ఆఫ్ సిరీస్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిరీస్ అయితే ఉన్నాయి. డిఫరెన్స్ సిరీస్ ఉన్నాయి, ప్రోడక్ట్ సిరీస్ ఉన్నాయి. ఇలా మనకు కొన్ని టాపిక్స్ వైజ్గా డివైడ్ అయితే అయ్యాయి. సో ఫస్ట్ మనం డిఫరెన్స్ సిరీస్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ డిఫరెన్స్ సిరీస్ అంటే ఏంటంటే, ఒక సిరీస్ అనేది మనకు ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అయి ఉంటుంది. సో దాన్ని మనం డిఫరెన్స్ సిరీస్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, ఇక్కడ ఇది ఒక మనకు సిరీస్ ఇచ్చారు. 9 13 17 21 25 29 ఇలా మనకు ఎలా అవుతుంది? ఇది ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది. సో 9 కంటే 13 ఎక్కువే కదా. సో ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, ఆ సిరీస్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఇలాంటప్పుడు మనం ఇక్కడ వచ్చే నెక్స్ట్ వచ్చే వాల్యూని మనం అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో ఇక్కడ మనకు ఒక లాజిక్ తో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది నెంబర్స్ అనేది. అంటే ఈ నెంబర్కి ఒక లాజిక్ ఉంటుంది. సో ఆ లాజిక్ ని మనం ఫైండ్ అవుట్ చేసామంటే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే నెంబర్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏముంది మనకి ఇక్కడ నెంబర్ 9 ఉంది. ఓకే 9. సో నెక్స్ట్ నెంబర్ ఏముంది? 13 ఉంది. సో 13 9కి 13 అనేది పెద్ద నెంబరా చిన్న నెంబరా? సో పెద్ద నెంబర్ అంటే ఇంక్రీజ్ అయ్యింది. అంటే 9కి ఎంత ఇంక్రీజ్ చేస్తే 13 వస్తుంది? 9కి ఎంత ఇంక్రీజ్ చేస్తే 13 వస్తుంది? 9 తర్వాత 10 11 12 13 అంటే
9కి 4 యాడ్ చేస్తే మనకు కావాల్సినటువంటి వాల్యూ 13 అనేది వచ్చేస్తుంది. చూడండి 9 ప్లస్ 4 ఇస్ ఈక్వల్స్ టు 13 వచ్చేసిందా. సో నెక్స్ట్ ఓకే ప్లస్ 4 మళ్ళీ ఏముంది మనకి ఇక్కడ 13కి 17 ఇంక్రీజ్ అయింది, అంటే 13 నుంచి 17కి మళ్ళీ ఇంక్రీజ్ అయింది. సో కాబట్టి 13 ప్లస్ 4 ఇస్ ఈక్వల్స్ టు 17 ప్లస్ 4 అగైన్ 17 plus 4 is equals to 21. Again 21 plus 4 is equals to 25. 25 plus 4 is equals to 28. 25 plus 4 is 25 plus 4 is equals to 29. Next 29 plus 4 is equals to 33. అంటే ఇది ఎలా ఉంది మనకు ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఓకే ప్లస్ 4 ఇది మనకు లాజిక్ అనమాట. సో ఇక్కడ మనకు ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. ఒక నెంబర్ నుంచి ఇంకొక నెంబర్కి ఎంతెంత ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో అలా వెళ్తుంది కాబట్టి ఈజీగా మనం అయితే ఫైండ్ అవుట్ చేయగలం. సో ఇలా మనకు ఒక సిరీస్ అనేది ఇంక్రీజింగ్ కానీ డిక్రీజింగ్ కానీ ఉంటే దాన్ని మనం డిఫరెన్స్ సిరీస్ అంటాము. సో ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, ఇంక్రీజ్ అయితే యాడ్ చేసుకుంటాము, డిక్రీజ్ అయితే సబ్ట్రాక్షన్ చేసుకుంటాము. నెక్స్ట్ సిరీస్ చూద్దాం. సో నెక్స్ట్ సిరీస్ ఏముంది మనకి ఇక్కడ 50, 51, 49, 52, 48, 53, 47, 54. సో ఈ సిరీస్ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి 50కి 51కి ఏమైంది, సో ఇంక్రీజ్ అయ్యింది ఇక్కడ, ఆ తర్వాత మళ్ళీ డిక్రీజ్ అయ్యింది, మళ్ళీ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ డిక్రీజ్ అయింది. అంటే ఇక్కడ మనకు ఆల్టర్నేటివ్గా ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. సో 50 నుంచి 51 కావాలంటే ఇంక్రీజ్ అయ్యింది కాబట్టి మనకు 51 వచ్చింది. ఇక్కడ మళ్ళీ మనకు 51 నుంచి ఒక సమ్ వాల్యూ డిక్రీజ్ అయిన తర్వాత మనకు 49 వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ ఇక్కడ డిక్రీజ్ అయింది, మళ్ళీ ఇక్కడ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ ఇక్కడ డిక్రీజ్ అయింది, మళ్ళీ ఇంక్రీజ్, మళ్ళీ డిక్రీజ్. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఒక లాజిక్ ప్రకారం ఇది మనకు ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అవుతూ ఉంటుంది. ఆ లాజిక్ని మనం ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఈజీగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం. ఫస్ట్ నెంబర్ ఏముంది మనకి ఇక్కడ 50. సో 50. సో నెక్స్ట్ నెంబర్ ఏముంది మనకు 51 ఉంది. అంటే 50కి ఎంత యాడ్ చేస్తే 51 వస్తుంది. సో 50కి 1 యాడ్ చేస్తే నాకు కావాల్సినటువంటి 51 అయితే వచ్చేసింది. ఓకే నెక్స్ట్ 51 తర్వాత ఏ నెంబర్ ఉంది మనకు 49 ఉంది. సో ఇక్కడ మనకి ఏమైంది, డిక్రీజ్ అయింది. సో డిక్రీజ్ అయిందంటే 51లో నుంచి ఎంత వాల్యూని సబ్ట్రాక్షన్ చేస్తే నాకు 49 వస్తుంది -2. సో 51లో నుంచి ఒక 2ని సబ్ట్రాక్షన్ చేస్తే నాకు కావాల్సినటువంటి వాల్యూ 49 అనేది వచ్చేసింది. 49 అనేది వచ్చేసింది. ఓకే నెక్స్ట్ 49. సో 49 తర్వాత ఏ నెంబర్ ఉంది మనకి ఇక్కడ 52 ఉంది. సో 52 అంటే 49కి 52కి ఏంటి ఇక్కడ ఇంక్రీజ్ అయింది కాబట్టి మనం ఏం చేయాలి, అడిషన్ చేయాలి. సో ఎంత యాడ్ చేసామనుకో 52 వస్తుంది. ఒక 3 యాడ్ చేసామంటే మనకు కావాల్సినటువంటి 52 అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ 52. సో 52 నుంచి తర్వాత నెంబర్ మనకు 48 వచ్చిందంటే వాల్యూ అనేది మనకి ఏమైంది ఇక్కడ డిక్రీజ్ అయింది కాబట్టి మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. సో 52లో నుంచి మనకు 48 రావాలంటే ఎంత సబ్ట్రాక్షన్ చేయాలి, ఒక 4ని సబ్ట్రాక్షన్ చేసాం అనుకోండి. 52 - 4 52 - 4 ఈజ్ ఈక్వల్స్ టు 48. సో అప్పుడు మనకు కావాల్సినటువంటి 48 అయితే వచ్చేసింది. ఒకసారి మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే లాజిక్ అనేది అర్థమైపోతుంది. ఇప్పటికే ఇక్కడ చూడండి +1 - 2 +3 -2 అంటే ఆల్టర్నేటివ్గా 1 1 1 అనేది ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ అవుతుంది. ఇక్కడ చూడండి +1 - 2 +3 -4 +5 -6 +7 -8. సో అంతే లాజిక్. సో ఇదే కదా మనకి లాజిక్. సో ఈ విధంగా మనం లాజిక్ అనేది ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తాం. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకు 48 ఉంది. సో 48 ఎంత యాడ్ చేస్తే 53 + 5 = 53. సో 53 - 6 = 47. ఓకే 47 + 7 = 54. 54 - 8 = మనకు కావాల్సినటువంటి ఫైనల్ వాల్యూ అనేది అక్కడైతే వచ్చేస్తుంది. సో 54లో నుంచి 8ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 46. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి ఇక్కడ 46. సో సిరీస్ చూడండి. ఇక్కడ మనకు 10, 12, 16, 22, 30, 40. సో ఇక్కడ మనకు సిరీస్ చూస్తున్నట్టు ఈజీగా మనకి ఏమర్థం అవుతుంది, ఈ సిరీస్ అనేది మనకు ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. సో 10 తర్వాత 12, 12 తర్వాత 16 మనకు ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. ఒకసారి చూద్దాం. 10. సో 10కి ఎంత యాడ్ చేస్తే 12 వస్తుంది, +2 +2 = 12. ఓకే
నెక్స్ట్ 12 ఎంత యాడ్ చేస్తే 16 వస్తుంది ప్లస్ 4 16. సో 16కి ఎంత యాడ్ చేస్తే 22 వస్తుంది ప్లస్ 6 22. సో లాజిక్ అర్థమైపోతుంది ఆల్రెడీ మనకి ఇక్కడ 2 4 6 అంటే ఈవెన్ నెంబర్స్తో మనం యాడ్ చేసుకుంటూ వస్తున్నాము. ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 10. నెక్స్ట్ వచ్చే నెంబర్ ప్లస్ 12 అంటే 40 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 52. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి ఇక్కడ 52. నెక్స్ట్ వచ్చే నెంబర్ 52. సో ఈ విధంగా మనం లాజిక్ అనేది మనకు ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఈజీగా మనం సాల్వ్ అయితే చేయొచ్చు. సో ఇది మనకు డిఫరెన్స్ సిరీస్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ సిరీస్ ఉంది. సో ఆ తర్వాత అర్థమెటిక్ సిరీస్, జియోమెట్రిక్ సిరీస్ అనేసి ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిరీసెస్ అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించిన వీడియోస్ అనేవి నెక్స్ట్ కమింగ్లో అయితే వస్తున్నాయి. సో ఆ వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకున్నట్లయితే నాకు సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ అన్ని కూడా వీడియోకి డిస్క్రిప్షన్ అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుంచి మీరు అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.